రాజకీయ పార్టీలు తీసే ర్యాలీలతో ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సహజంగా నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా రాజకీయ నాయకులు ఇటువంటి ర్యాలీలు చేస్తూ ఉంటారు. ర్యాలీ పూర్తయ్యేంత వరకు ఆ రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తాజాగా ముంబై నగరంలో ఇలాంటి సన్నివేశమే కనిపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర మంత్రి బీజేపీ నాయకుడు గిరీష్ మహాజన్ ఒక ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ ర్యాలీ జరుగుతున్న సందర్భంగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ప్రజలు కూడా ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. అయితే ట్రాఫిక్ జామ్లో ఓ మహిళ చిక్కుకుంది. తన బిడ్డను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిన మహిళ ర్యాలీ కారణంగా చిక్కుపడిపోయింది. దీంతో పట్టరాని కోపంతో ర్యాలీ నిర్వాహకులపై మండిపడింది. అంతేకాదు ఏకంగా మంత్రి గిరీష్ మహాజన్ను నిలదీసింది. కోతవేటి దూరంలో గ్రౌండ్ ఉంటే నడి రోడ్డుపై ర్యాలీ తీయాల్సిన అవసరం ఏముందని మంత్రిని నిలదీసి ప్రశ్నించింది. ఒక దశలో మంత్రిని ఉద్దేశించి అసలు మీకు పరిస్థితి అర్థమవుతుందా అని గట్టిగా అరిచింది. కాగా ఆమెను సముదాయించడానికి పోలీసులు ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇలా మంత్రిని నిలదీసిన మహిళా తెగువను అందరూ మెచ్చుకున్నారు.